ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ప్రైవేటు పాఠశాలలు పుస్తకాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు. ఫీజులను తగ్గించి తల్లిదండ్రులకు బయట నుండి పుస్తకాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు. పుస్తకాల పేరుతో తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు పుస్తకాలు అసలు ధరలు మాత్రమే వసూలు చేయాలని, లేకపోతే విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటూ కూడా వారు హెచ్చరించారు. ధరలను నిర్ణయించి బుక్స్ మా దగ్గరే కొనాలని చెప్పేసి విద్యా సంస్థల యొక్క యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సత్తుపల్లి పట్టణంలో చూస్తే మేము మొన్న కొంత తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది, ఫిర్యాదులు అందాయి. అధిక ఫీజులు ఏదైతే అసలు బుక్స్ రూపంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వాళ్ళ యొక్క బాధని తల్లిదండ్రులు వెలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఈ తరుణంలో పాఠశాల యాజమాన్యాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో దాన్ని తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి పట్టణ శాఖ తరఫున మేము